ఓకే బ్రో మూమెంట్. ఎవడు బ్రో చెప్పింది టాస్మేనియాకి వెళ్ళొద్దని? ఇది 40 మిలియన్ ఇయర్స్. ఈరోజు మనం రచ్చాలేమోపోతున్నాం. అదిగో, ఓ మై గాడ్, ఈ లొకేషన్ ఎన్నో ఇయర్స్ నుంచి అంటారు. ఫుల్ మోటివేషన్, అది మామూలుగా. How is your hike? By the way, where are you guys from? Singapore. Wow. I have 5 million subscribers. You can subscribe to my channel. ఇది ఫోర్త్ టేక్. ప్రాక్టీస్ పోయింది కదా. హలో, వెల్కమ్ బ్యాక్. సుందర్ ఈజ్ బ్యాక్. అవునవును, అంత పెద్ద పాపులర్ యూట్యూబర్ ఏమేం కాదు. మనం స్టార్ట్ చేసాం, మధ్యలో ఆపేసాం. అలా ఉండకుండా ఈసారి కన్సిస్టెంట్గా చేద్దామని శపథం చేశా. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ, బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియా, హోబార్ట్. ఇది హోబార్ట్ బ్రిడ్జ్. ఈ టేకు చాలా చండాలంగా ఉందని నా ఫీలింగు. రీటేక్ చేద్దాం అనుకున్నా, కానీ నేను మానేసా. అట్లాంటిది మానేసా. ఉన్నది ఉన్నట్టు జరిగిద్ది. మిస్టేక్ జరిగినా ఓకే. బిఫోర్ దట్ నా హిస్టరీ చెప్పాలి కదా. ఇట్స్ బీన్ మోర్ దాన్ 9.5 years ఇన్ ఆస్ట్రేలియా. టాస్మేనియాలో ఉండి ఇప్పుడు 3 years అవుతుంది. రీసెంట్గానే నేను బ్రిస్బెయిన్కి కూడా మూవ్ అయ్యాను కొత్త జాబ్ వల్ల. ఇక్కడ నేను టూరిస్ట్ని కాదనమాట, మనం లోకల్. యాక్చువల్గా ఇది నా ఫేవరెట్ స్పాట్, అండర్ ద బ్రిడ్జ్. నేను ఫిషింగ్ చేస్తూ ఉంటా ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్. కుదిరినప్పుడల్లా వెళ్తూనే ఉంటాను. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. స్పెషల్గా హోబార్ట్ గురించి చెప్పాలంటే, నేను ఎన్నో స్టేట్స్ కాదు 5 states తిరిగాను. అందులో నా ఫేవరెట్ హోబార్ట్ అండి. హోబార్ట్ ఈజ్ అ సిటీ. ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ టాస్మేనియా స్టేట్. ఇట్స్ ఎ స్మాల్ ఐలాండ్. సో మీరు చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉందో, దీనికి పెద్ద హిస్టరీ ఉంది. 1943 to 1964 వరకు ఒక బ్రిడ్జ్ ఉండేదంట, ఇట్లాంటిది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అది గవర్నమెంట్ది కాదు, అది ప్రైవేట్ వాళ్ళు అట్నుంచి ఇటు వరకు ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసేవాళ్ళు అంట దాన్ని. అది అంత ప్రొడక్టివ్గా లేదు అని చెప్పి గవర్నమెంట్ దాన్ని సైడ్ చేసి వాళ్ళు ఒక బ్రిడ్జ్ కట్టుకున్నారు. మీరు చూస్తున్నా కదా, అది ఫెరీ. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హోబార్ట్. మనకి గుంటూరు నుంచి తెనాలికి ఎట్లాగో ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడో పబ్బుల్లో క్లబ్బుల్లో తిరిగే కంటే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా 2-3 చేపలు పట్టుకొని మళ్ళీ దాన్ని రిలీజ్ చేసి, అది ఒక యాక్టివిటీ. ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ అండ్ ఫన్ హాబీ. ఈరోజు వీఆర్ గోయింగ్ టు మౌంట్ వెల్లింగ్టన్, వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్ మౌంటైన్ ఇన్ ఆస్ట్రేలియా. దానికి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఈ గ్యాప్లో ఆడకి వెళ్ళే ముందు మనం ఒక క్యాపుచినో, జనరల్గా సమ్ బిట్స్ ఆఫ్ లోకల్ స్టైల్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ ఇన్ హోబార్ట్ చూద్దాం. ఓకే, one cappuccino $4.50 అంట. నో ప్రాబ్లం. మెయిన్గా హోబార్ట్ సిటీకి ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఈజ్ ఫిష్ ఇండస్ట్రీ. సో చాలా మిస్అండర్స్టాండింగ్, మిస్కన్సెప్షన్ ఉంది రీజనల్ ఏరియాస్ గురించి, స్పెషల్లీ ఈ స్టేట్ గురించి. నాకు ఎప్పుడో చెప్పారు, 2017లోనే వద్దాం అనుకున్నా ఇక్కడికి. అప్పుడు వీసాసి ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ కష్టం అవుతున్నప్పుడే వద్దాం అనుకుంటే, అక్కడ మన ఫ్రెండ్స్, మన యూత్ అందరు చెప్పడం, రోడ్లు ఉంటాయా, అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, నువ్వు జాబులు దొరకవు కదా, ఆడ అడవి మనుషులతో ఎలా బతుకుతావు, ఇవన్నీ ఇట్లా అన్నారు. 2017లోనే వచ్చుంటే ఈ పార్టీకి నాకు సిటిజన్షిప్ వచ్చేసి పిల్లలు పుట్టి వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉంటారేమో. అట్ ద మూమెంట్ నేను పర్మనెంట్ రెసిడెంట్ని ఆస్ట్రేలియాలో బై గాడ్స్ గ్రేస్ అండ్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్. ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏదో కనబడుతుంది ఇక్కడ. జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట అట్లా. ఎందుకంటే టాస్మేనియా ఈజ్ వెరీ ఓల్డ్ స్టేట్. అప్పట్లో ఇట్లాగే గుర్రాలతో ట్రాన్స్పోర్టేషన్ జరిగేది. సో దాన్ని కల్చర్ని మళ్ళీ అట్లాగా రీక్రియేట్ చేయడానికి ఇట్లా సిటీలో తిప్పుతూ ఉంటారు. యూ క్యాన్ హాప్ ఆన్ టు ఇట్, హ్యావ్ ఎ రైడ్. టైం వేస్ట్ చేయకుండా మౌంట్ వెల్లింగ్టన్కి వెళ్ళిపోదాం. చీర్స్. మనం మౌంట్ వెల్లింగ్టన్కి వెళ్ళాలంటే ఇట్లాగా రూట్ ఉంటుంది, చాలా నేరో రోడ్. మోస్ట్లీ అందరూ ఇక్కడ ఆన్ రోడ్ బై కార్ వెళ్తారు. బట్ ఐ హ్యావ్ మోర్ రెస్పెక్ట్ ఫర్ పీపుల్ హూ హైక్. చూపిస్తాను, ఆన్ ద వే కనబడుతుంటారు, బైకింగ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ హార్డ్, చాలా కష్టం. బట్ ప్యాషన్ తోటి చేస్తూ ఉంటారు. సో అది దానికి మనం అప్రిషియేట్ చేయాలి. ఇంకా జస్ట్ ఇంకో ఫ్యూ మినిట్స్లో మనం పైకి వెళ్ళిపోతాం.
వెల్కమ్ టు మౌంట్ వెల్లింగ్టన్. అసలు ఇక్కడి నుంచి దూకితే కిందకి వెళ్ళరేమో, అలాగా తేలుకుంటా పోతారేమో. కాకపోతే చిన్న వింగ్స్ లాంటిది ఏమైనా ఉండాలి. చూడు బాసు, విషయం బ్యాడ్ ఇక్కడ. సిటీ ఇక్కడి నుంచి మొత్తం సిటీ కనపడుతుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మౌంట్ వెల్లింగ్టన్ 1270 మీటర్స్ హైలో ఉంటుందంట. ఇది 1 మీటర్, నా చెయ్యి ఎంత ఉందో అదొక మీటర్. 1271 మీటర్ అంటే ఇంకా అర్థం చేసుకుంటే ఎంత హైట్. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మన చార్ల్స్ డార్విన్ జియాలజిస్ట్, సైంటిస్ట్ బాబాయ్ వచ్చాడు ఇక్కడికి. ఎప్పుడు 1800 సెంచరీలో వచ్చాడంట. 2 సార్లు ఎక్కిన ట్రై చేశాడంట. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నచ్చలేదంట, మళ్ళీ ఎక్కాడంట. ఎప్పుడు చెప్తున్నాడు ప్రపంచం అంతమైపోయి మొత్తం విషయం మేడ్ అయిపోతే దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అని. ఈ ఆల్సో మేడ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ జియాలజికల్ ఫ్యాక్ట్స్, జియాలజికల్ డిస్కవరీస్ ఫ్రమ్ మౌంట్ వెల్లింగ్టన్. ఎక్కడికి వచ్చాడు 1800 సెంచరీ, 2 పేర్లు ఉన్నాయి దీనికి. మౌంట్ వెల్లింగ్టన్కి ముందు కొన్ని నేను కింద పెడతా, నాకు ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు. అది అబారిజినల్స్ పెట్టారు ఫస్ట్. ఇక్కడ గవర్నమెంట్ మౌంట్ వెల్లింగ్టన్ అని మార్చారు. డ్యూక్ వెల్లింగ్టన్ అనే ఒక వ్యక్తి పేరు అనమాట అది. ఆయన హిస్టరీ మనకు తెలీదు, బట్ అది లెజెండ్ అయి ఉంటాడు. అది అసలు మౌంట్ వెల్లింగ్టన్ అసలు ఎలా క్రియేట్ అయింది, ఇది చాలా కూల్. జురాసిక్ పార్క్, జురాసిక్ ఎరా అంట. అప్పట్లో జురాసిక్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి డైనోసార్లు. ఇక్కడ ఎర్త్క్వేక్లు ఒక కంటిన్యూస్గా అవుతూ ఇట్లా ఫామ్ అయింది ఇది. దీన్ని ఫస్ట్ అంట 1700 సెంచరీలో యూరోపియన్స్ ఫస్ట్ క్యాచ్ చేశారంట ఈ లొకేషన్ని. చూసి ఇక్కడ సిట్టింగ్ వేసి ఉంటారు డెఫినెట్గా. అలా ఉంది మూమెంట్ ఇక్కడ. ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ బైనాక్యులర్స్ లా కొన్ని ఉంటాయి, ఇందులో కాయిన్ వేయాలి, ఇందులోనే చూడాలన్నమాట. సో యూ గెట్ అ క్లోజర్ వ్యూ ఆఫ్ ద సిటీ. వెనకాల చూస్తున్నారు కదా, అది ఎంత పొడుగంటే ఎంత పొడుగుందో చూ. ఎంత ఉంటుంది ఒక 100 మీటర్స్ ఉంటుందేమో. రాకెట్ మౌంట్ వెల్లింగ్ మీద రాకెట్ ప్లాంటేషన్ పెట్టి ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారనుకున్నా. చూస్తే అది FM టవర్ అంట. ఇదంతా ఫస్ట్ ఇది చాలా బ్రైట్గా ఉంది ఈరోజు. మామూలుగా వింటర్ టైంలో మంచు ఉంటుంది. ఇక్కడ మీకు కార్లు ఇన్ని ఉన్నాయి కదా, ఈ కార్లు కూడా కనపడవు వింటర్ టైంలో, అంత మబ్బుగా ఉంటుంది. ఆ టైంలో ఇది చూసి నేను మార్స్ మీద ఉన్నానా ఎర్త్ మీద ఉన్నానా అర్థం కాదా, అలా ఉండింది. ఇదేదో ఇది పెద్ద రాకెట్ లాగా. తర్వాత తెలిసింది ఫర్ హోల్ హోబార్ట్కి ABC ఛానల్, తర్వాత SBS ఛానల్కి హై పవర్ నెట్వర్కింగ్ టవర్ అండ్ ఆల్సో FM రేడియో టవర్. అది ఇది మ్యాటర్. చూసారా బ్యాక్ సైడ్ క్లౌడ్స్ అవి అర్థమవుతుందా, అంత హైట్లో ఉంది అది. ఈ మౌంటైన్ పైన కూడా క్యాంగరూస్, వాలబీస్, ర్యాబిట్స్ చాలా ఉంటాయి. మై గాడ్, లుక్ ఎట్ దట్. How is your hike? I haven't started yet. We have to climb back. So we will see what's going to happen. కిందకి వెళ్తే మళ్ళీ పైకి చాలా కష్టం రా తమ్ముడు అని చెప్తున్నారు. సో యూ హ్యావ్ అ ట్రయల్
కింద దాకా అనమాట. చాలా ప్యాషనేట్ హైకర్స్ ఇట్లా మెట్లు యూజ్ చేసుకుంటా ట్రెక్ చేసుకుంటా పైకి వస్తారు. చాలా ప్యాషన్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది సమ్మర్స్లోనే అలౌ చేస్తుంది గవర్నమెంట్. వింటర్స్లో కూడా చేయొచ్చు, బట్ రిస్కీ. ఈ లొకేషన్లో ఏం తేవాలి అంటే మంచి ఒక చాయ్, ఒక బిస్కెట్ సెట్ చేసి ఉంటే భలే ఉండేది. I have 5 million subscribers. You can subscribe to my channel. I got new subscribers, guys. Please, I want this encouragement. By the way, where are you guys from? Singapore. Wow. That is a lie. I am not a successful or popular YouTuber. I was just joking. But I'm going to be a future popular YouTuber. Isn't it, guys? Yeah. Full motivation. అది మామూలుగా ఉండదు. చూసారా, మౌంట్ వెల్లింగ్టన్ నుంచి కిందకి దిగాం. అప్పటికి కొంచెం సన్సెట్ అవుతుంది. సడన్గా ఇట్లాగా ఫాగ్ అయిపోయింది అనమాట. అది జస్ట్ ఒక షార్ట్ చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. సీ హౌ అన్రియల్ దిస్ ప్లేస్ ఇస్ కదా. ఇట్లాంటి లొకేషన్ మనం క్యాంపింగ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మధ్య మధ్యలో వీ హ్యావ్ సమ్ పార్కింగ్ స్పాట్స్, ఎందుకంటే చాలా బిజీ అయిపోతుంది అనమాట పైన. సో ఇక్కడ ఇట్లాగా పార్కింగ్ స్పాట్స్ గవర్నమెంట్ అలాట్ చేసింది. ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి హైక్ చేస్తారు పైకి. ఇప్పుడు సమ్మర్ ఎండ్ అవుతుంది, బట్ స్టిల్ సన్సెట్ అవుతుంది 4:45 టైంలో. ఇట్స్ ఆల్రెడీ డార్క్ అప్ హియర్. ఇవన్నీ వాకింగ్ ట్రైల్స్. సో దీన్ని కనెక్ట్ చేసుకుంటా వెళ్ళి అట్లాగా ఫారెస్ట్లో నుంచి మీకు ఇంకొక ట్రైల్ ఉంటుంది. దాని లొకేషన్ చూసినప్పుడు నాకు మంచి హారర్ థ్రిల్లర్ లాంటి షార్ట్ ఫిల్మ్ తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అనుకోవటమే చేయడం లేదు, కానీ ఒకరోజు చేస్తాం డెఫినెట్గా. నా తరపు నుంచి ఒక హారర్ మూవీ, థ్రిల్లర్, ఇట్లాంటి వుడ్స్ జంగిల్లో చేద్దాం. చూసారు కదా, ఇది స్టోరీ ఆఫ్ మౌంట్ వెల్లింగ్టన్. ఇవాళ మనం ఆల్మోస్ట్ మౌంట్ వెల్లింగ్టన్ని మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ క్యాప్చర్ చేసాం. మీకు నచ్చింటే వీడియో ప్లీజ్ చేయాల్సినవి చేసేయండి. ప్లీజ్ కీప్ ఇన్ టచ్ అండ్ కీప్ వాచింగ్ మోర్. నెక్స్ట్ వీడియోస్ చూడండి. రేపు వేరే బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్తాం. అమేజింగ్గా ఉంటుంది. దీనికంటే వేరే లెవెల్ మూమెంట్. అది ఒక సిరీస్. ఇది టాస్మేనియా, హోబార్ట్లో మొత్తం జరిగే బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ ఇక్కడ మనం ఒక పెద్ద ప్లేలిస్ట్లో పెట్టబోతున్నా. సో మీరు కవర్ చేయొచ్చు. ఇంకొకటి, ఇందాక ఎవరో టూరిస్ట్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ రావడానికి కార్లోనే రావాలా అని. చెప్తున్నా, బస్సుల సర్వీస్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.